ఎక్కువగా దొరకవు, అరుదుగా దొరుకుతాయి. చూడండి, ఇలా చెక్కు మొత్తం తీసుకోవాలి. నీట్గా చెక్కు తీసుకొని మొత్తం కాకరకాయలకు చెక్కు తీసుకోవాలి. ఇప్పుడు 4 పెద్ద సైజు ఆనియన్స్ను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దగ్గర 1/2 కిలో ఉంటాయి ఆనియన్స్. కొద్దిగా ధనియాలు, వెల్లుల్లి రెమ్మలు 10 వరకు వేసుకోవాలి. రెడ్ చిల్లీ కారం అండి. కొద్దిగా సాల్ట్, ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు 1/2 అవర్ తర్వాత ఇలా పిండేసుకోవాలి. వాటర్ మొత్తం వచ్చేస్తాయి. చూడండి, ఇలా పిండి ఒక్కొక్కటిగా దాంట్లో వాటర్ అన్ని బయటకు వచ్చేస్తే సేదు ఉండదు. చూడండి, వాటర్ అన్నీ ఇలా వచ్చేసాయి కదా. చూడండి, దీంట్లో ఉండే వాటర్ అన్నీ ఇలా వచ్చేసాయి. ఇలా పిండి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు 1 కప్పు వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో ముందుగా వాటర్ తీసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాకరకాయలన్నీ ఇలా మగ్గాయి కదా. వీటిని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకున్నాము. ఈ చిట్టి కాకరకాయలతో వెల్లుల్లి కారం వేస్తే టేస్టీగా ఉంటుందండి. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి చిట్టి కాకరకాయలు. ఈ ఆయిల్ అలానే ఉంచాము. స్టవ్కి వస్తే ఆఫ్ చేసుకున్నాము. ఇవి చిట్టి కాకరకాయలు కదండి, చిన్నగా వేసుకోవాలి. విత్తనాలు ఏం పెద్ద చేదు ఉండవండి. ఇది ఇలా పెట్టుకొని చూడండి, కాకరకాయలకు మొత్తం ఇలా పెట్టేసాం కదా.
చిన్నగా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉన్న ఆయిల్లోనే ఇవి వేసుకోవాలి. మిగిలి ఉన్న వెల్లుల్లి కారం కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇటంతా కలుపుకొని మీడియం మంట పైన కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేట్టుగా చేసుకోవాలండి. ఇవి చిన్న కాకరకాయలు కదా, మెల్లగా తిప్పుకోవాలి. పెను వంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది 20 minutes వరకు పడుతుంది. సన్నని మంట పైనే వేపుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడిపోయింది కదా, ఇలా అడుగంటుతూ ఉంటుంది. కలబెట్టుకోవాలి. అడుగంటే వరకు వేయించుకోవాలండి, లేకపోతే టేస్ట్ ఉంటుంది. చూడండి, చిన్న కాకరకాయలు కాబట్టి తొందరగా వేగిపోయాయి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చిట్టి కాకరకాయల వెల్లుల్లి కారం అండి. చూడండి, ఇవి చిట్టి కాకరకాయలు కాబట్టి చాలా ఇట్లా దగ్గర పడింది కదా. కొద్దిసేపు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చూడండి, ఇప్పుడు దగ్గర పడిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, కాకరకాయలు చిన్న చిన్ని కాకరకాయలు కాబట్టి వేగిపోయి వాటిలో ఉండే విత్తనాలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కారం అండి.